హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఆర్ ట్రిక్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏ విధంగా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ కంప్లీట్ డాటా అయితే చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటు ఇందులో కొన్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో వాటికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఉంటారు. సో అలాంటి క్వశ్చన్స్కి నేను ఇందులో క్లారిఫై అయితే చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఏప్రిల్ 26 నుంచి అయితే స్టార్ట్ అయింది. మనకి మే మంత్ మొత్తం అయితే ఉంటుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఇప్పుడు మనం చేసుకున్న సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫైనల్ అయితే కాదు. సో మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న తర్వాత మనకి ఎన్యూమరేటర్ అనేవాళ్ళు మన విలేజ్కి వచ్చి మన ఇంటికి వస్తారు. సో అప్పుడు మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న తర్వాత ఒక ఎస్ఈ ఐడి అయితే క్రియేట్ అవుతుంది. సో ఐడిని అయితే మనం వాళ్ళకి ప్రొవైడ్ అయితే చేస్తే వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఏదైనా మిస్టేక్ ఉంటే వాళ్ళు రెక్టిఫై అయితే చేస్తారు, ఎడిట్ అయితే చేస్తారు. సో దాంతోపాటు వాళ్ళు అప్పుడు ఎడిట్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ అయితే చేస్తారు. సో మీరు జాగ్రత్తగా అయితే చేయండి సెల్ఫ్ ఎన్యూమరేషన్. సో మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడానికి ముందుగా గూగుల్ అయితే ఓపెన్ చేయండి. సో అందులో సెల్ఫ్ ఎన్యూమరేషన్ సెన్సస్ 2027 అయినా కొట్టండి, లేకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో లింక్ ద్వారా అయితే వెళ్ళండి. సో వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ నుండి అయితే చేసుకోండి. సో స్టేట్ దగ్గర మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ అనేది ప్రొవైడ్ అయితే చేయండి. తర్వాత కింద క్యాప్చా అడుగుతుంది. సో క్యాప్చా అయితే ఎంటర్ అయితే చేయండి. సో వన్స్ మీరు క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఓకే అని అయితే వస్తుంది. ఓకే పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ అని అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీ ఇంట్లో ఎవరైతే ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారో సో వాళ్ళ నేమ్ అయితే ఇవ్వండి. సో మీ ఫాదర్ అయితే ఫాదర్, మీ మదర్ అయితే మీ మదర్. సో మీరే మీ ఇంట్లో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే సో మీ నేమ్ కూడా ఇవ్వచ్చు. సో నెక్స్ట్ మన మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు, ఇంట్లో ఎవరిదైనా మొబైల్ నెంబర్ అయితే ఇవ్వచ్చు. సో అది 1 year 2 years వరకైనా వర్కింగ్లో అయితే ఉండాలి. ఈ సెన్సస్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఆ మొబైల్ నెంబర్ అయితే వర్కింగ్లో అయితే ఉండాలి. సో నెక్స్ట్ మనకి ఈమెయిల్ అయితే అడుగుతుంది. సో ఈమెయిల్ దగ్గర ఆప్షనల్ అయితే ఉంది, బట్ మీ ఈమెయిల్ అయితే ఇవ్వండి. ఎందుకంటే వన్స్ మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న తర్వాత మనకు ఒక ఐడి వస్తుంది కదా. సో ఐడి మనకి ఈ ఈమెయిల్కి అయితే వస్తుంది. సో ఈమెయిల్లో ఉంటే సేఫ్గా ఉంటుంది కాబట్టి సో ఈమెయిల్ అయితే మీరు ఖచ్చితంగా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వెరిఫై అండ్ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ అయితే చేయండి. సో మనం నేమ్ అయితే కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒకవేళ మనం నేమ్ కరెక్ట్గా ఇవ్వకుంటే సో అది మళ్ళీ చేంజ్ కాదు అని అయితే మనకి చెప్తుంది. సో మీ నేమ్ అనేది ఆధార్ కార్డులో ఉన్న ప్రకారంగా ఇవ్వచ్చు. ఏదైతే మనకి కరెక్ట్ స్పెల్లింగ్ అయితే ఉంటుందో సో ఆ నేమ్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఓకే పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఈ లాంగ్వేజ్ దగ్గర కూడా వన్స్ మీరు ఒక లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటే మళ్ళీ దాన్ని మనం చేంజ్ చేసే ఆప్షన్ అయితే లేదు. సో ఆ ఆప్షన్ అయితే లేదు కాబట్టి మీరు ఇంగ్లీష్ అయితే పెట్టండి, లేకుంటే తెలుగు పెట్టండి. మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అదైతే పెట్టండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంపార్టెంట్ స్టెప్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి స్టేట్ అయితే అడుగుతుంది. స్టేట్ ఆల్రెడీ మనం ఇచ్చేసాం కాబట్టి మళ్ళీ మనకి ఇక్కడ డిస్టిక్ అయితే అడుగుతుంది. ఇక్కడ డిస్టిక్ ప్లేస్లో మీ డిస్టిక్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద ఒక మ్యాప్ అయితే ఉంటుంది. 4 lines కొలైడ్ అయితే 4 lines కొలైడ్ అయినాక మధ్యలో ఒక చుక్క ఉంది కదా డాట్, ఆ డాట్ అనేది తెలంగాణలోనే ఉండాలి. వేరే దగ్గరికి వెళ్తే మనకి ఇది యాక్సెప్ట్ అయితే చేస్తలేదు. ఈ సర్కిల్లోనే తెలంగాణ సర్కిల్, తెలంగాణ మ్యాప్లోనే ఈ డాట్ ఉండనియండి. డాట్ ఉండనిచ్చిన తర్వాత ఇక్కడ మనకి విలేజ్, టౌన్, లొకాలిటీ, హామ్లెట్, ల్యాండ్ మార్క్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ విలేజ్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేయాలి. విలేజ్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ డిఫాల్ట్గా విలేజెస్ లిస్ట్ అయితే చూపెడుతుంది. అందులో మీ విలేజ్ని సెలెక్ట్ చేసుకొని సెర్చ్ పైన అయితే క్లిక్ చేయండి. సెర్చ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లొకేషన్లో మీ విలేజ్ దగ్గర అయితే ఉంటుంది. సో కరెక్ట్ మీ హౌస్ ఎక్కడ ఉందో దాన్ని జూమ్ చేసి హౌస్ దగ్గర ఈ 4 dotsని కనెక్ట్ చేయాలి. 2 fingers అయితే పెట్టాలి. 2 fingers పెడితే మనకి ఈ మ్యాప్ అనేది మూవ్ అయితే అవుతుంది. సో 2 fingers పెట్టేసిన తర్వాత మీరు కరెక్ట్ ఇట్లా లొకేషన్ అయితే ఇలా చూడండి. ఇక్కడ మన ఇల్లు ఉంటే ఇంటి పైన లొకేషన్ అయితే పెట్టాలి. సో లొకేషన్ పెట్టిన తర్వాత 1 fingerతోనైతే కిందికి మూవ్ చేయండి. కిందికి మూవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కన్ఫర్మ్ అయితే అడుగుతుంది. ఈ విధంగా మనకి లొకేషన్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. లొకేషన్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కింద మనకి సేవ్ నెక్స్ట్ అని అయితే ఉంటుంది. సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. లొకేషన్లో మనం మిస్టేక్ చేస్తే నెక్స్ట్ మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసేటప్పుడు మనం చేసుకున్న సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఎన్యూమరేటర్కి కనిపించదు కాబట్టి సో లొకేషన్ మీ ఊర్లో మీ హౌస్ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకొని హౌస్ పైన సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అయితే స్టార్ట్ అవుతాయి.
సో క్వశ్చన్స్లో మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రిడామినెంట్ మెటీరియల్ ఆఫ్ ఫ్లోర్ ఆఫ్ ద సెన్సస్ హౌస్. సో మన ఇంటికి మనం ఎలాంటి ఫ్లోర్ వాడినాం అనేది అయితే అడుగుతుంది. సో మట్టిదైతే మడ్ అని పెట్టండి, ఒకవేళ కట్టెలతోనైతే మనకి ఫ్లోర్ ఉంటే వుడ్ బ్యాంబూ అని అయితే పెట్టండి, లేదు మనకి కాల్చిన ఇటుకలతోని మన ఫ్లోర్ ఉంటే బర్ంట్ బ్రిక్స్ అని అయితే పెట్టాలి. సో టైల్స్ కాకుండా మీరు స్టోన్కి సంబంధించిన ఏది వేసినా, మార్బుల్ కానీ గ్రనైట్ కానీ, సో ఏది వేసినా కూడా స్టోన్ అయితే పెట్టండి. తర్వాత సిమెంట్తో మనం ఒకవేళ ఫ్లోరింగ్ చేసుకుంటే సిమెంట్ అని అయితే పెట్టాలి. లేకుంటే ఒక రూమ్లో మనకి టైల్స్ ఉన్నాయి, ఒక రూమ్లో సిమెంట్ ఉంది, సో మనం ఏది ఎక్కువ వాడితే అదే పెట్టాలి. సో ఒక 70% సిమెంట్ వాడి ఒక 30% మనం టైల్స్ వాడితే సిమెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మన సెన్సస్ హౌస్కి, మన హౌస్కి వాల్కి ఏ మెటీరియల్ వాడినామని అయితే అడుగుతుంది. సో మీరు మీ వాల్కి ఏది వాడితే అదైతే ఇక్కడ క్లిక్ చేయాలి. ఒకవేళ మనం కాల్చిన ఇటుక వాడితే బాండ్ బ్రిక్ అనేది పెట్టండి, లేదు మనం సిమెంట్ ఇటుక వాడితే ఇక్కడ కాంక్రీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు కాంక్రీట్ ఆప్షన్ అయితే చూస్ అయితే చేసుకోవాలి ఒకవేళ సిమెంట్ ఇటుక వాడితే. లేదు మనం మట్టితో వాడితే ఇక్కడ మడ్ అన్బ్రాంట్ బ్రిక్ అని ఉంది కదా, థర్డ్ ఆప్షన్, ఇది పెట్టేయచ్చు. సో మనకి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ప్రిడామినెంట్ మెటీరియల్ ఆఫ్ రూఫ్ ఆఫ్ ద సెన్సస్ హౌస్. సో మనం మన ఇంటికి పైకప్పు ఏది వాడినాం అనేది అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు బ్యాంబూ స్టిక్స్ లేదా గడ్డి లేదా తాడ్చు వాడితే మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే పెట్టండి, లేదు మనం ప్లాస్టిక్ వాడితే సెకండ్ ఆప్షన్ అయితే పెట్టండి. హ్యాండ్మేడ్ టైల్స్, గూన పెంకలు ఉంటాయి కదా ఇట్లా యూ షేప్లో, ఒకవేళ గూన పెంకలు వాడితే హ్యాండ్మేడ్ టైల్స్ పెట్టండి, లేదు మనం బెంగళూరు పెంకు వాడితే మనకి మెషిన్ మేడ్ టైల్స్ అని ఉంటుంది, అదైతే పెట్టాలి. గూన పెంకలకి హ్యాండ్మేడ్ టైల్స్, లేదు మనం బెంగళూరు పెంక వాడితే మెషిన్ మేడ్ టైల్స్ అయితే పెట్టాలి, లేదు మనం పైన కూడా ఇటుకలే వాడితే బర్న్డ్ బ్రిక్స్ అని అయితే పెట్టండి. రేకుల ఇల్లు వాడితే జిఐ మెటల్ యాస్బెస్టాస్ షీట్స్ అనేది ఉంటుంది. సో ఈ షీట్స్ అయితే మనం ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో లేదు మనం కాంక్రీట్ స్లాబ్ ఉంటుంది కదా, స్లాబ్కి అయితే మనం కాంక్రీట్ అని అయితే చూస్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ నార్మల్లీ రిసైడింగ్ ఇన్ దిస్ హౌస్ హోల్డ్, మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ ఇంట్లో వచ్చిపోయే వాళ్ళు కాకుండా పర్మనెంట్గా ఉంటారు కదా, సో వాళ్ళ నెంబర్ అయితే ఇవ్వండి. సో ప్రజెంట్ ఎంతమంది ఉంటున్నారో సో వాళ్ళ నెంబర్ అయితే ఇవ్వండి. నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ చూజ్ అండ్ లాంగ్వేజ్, మీరు ఏ లాంగ్వేజ్ చూజ్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ నేమ్ అయితే వస్తుంది. ఇక్కడ మీ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ మీరు ఇచ్చిన వ్యక్తి మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మన క్యాస్ట్ అయితే అడుగుతుంది. ఒకవేళ ఎస్సీ అయితే ఫస్ట్ ఆప్షన్లో ఎస్సీ ఉంటుంది, లేకుంటే ఎస్టీ అయితే ఎస్టీ సెకండ్ ఆప్షన్లో ఉంటుంది. అవి రెండు కాకుంటే మీరు ఒకవేళ బీసీ అయితే అదర్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఓనర్షిప్ అడుగుతుంది, ఈ హౌస్ మీది ఓనుడా, లేకుంటే మీరు ఒకవేళ రెంటెడ్ ఉంటే, మీకు వేరే దగ్గర హౌస్ ఉంటే రెంటెడ్ బట్ హ్యాస్ ఓన్ హౌస్ ఎల్స్వేర్ సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. లేకుంటే మీరు రెంట్ ఉంటున్నారు, మీకు వేరే విలేజ్లో కానీ ఎక్కడ కానీ అసలు మీకు హౌసే లేకుంటే రెంటెడ్ అండ్ డజంట్ ఓన్ ఎనీ హౌస్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డ్వెల్లింగ్ రూమ్స్ అయితే ఉంటాయి. ఈ డ్వెల్లింగ్ రూమ్స్ దగ్గర అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. డ్వెల్లింగ్ రూమ్స్లో మనం స్టోర్ రూమ్ అయితే యాడ్ చేయొద్దు, దాంతోపాటు కిచెన్ అయితే యాడ్ చేయొద్దు. ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తా, మా దగ్గర ఒక 4 రూమ్స్ ఉన్నాయి. సో అందులో ఒక కిచెన్ ఉంది, ఒకటి స్టోర్ రూమ్ ఉంది. సో నెంబర్ ఆఫ్ డ్వెల్లింగ్ రూమ్స్ దగ్గర మనం ఏం పెడదామంటే 4 రూమ్స్లో కిచెన్ తీసేయాలి, మళ్ళీ డ్వెల్లింగ్ రూమ్ తీసేయాలి. మిగిలిన ఎన్ని రూమ్స్ ఉంటాయి, 2 రూమ్స్ ఉంటాయి. సో 2 రూమ్స్ అని పెట్టాలి. సో డ్వెల్లింగ్ రూమ్స్లో కిచెన్ రాదు అండ్ స్టోర్ రూమ్ రాదు. ఒకవేళ మీరు లివింగ్ రూమ్, మీరు ఉంటున్న రూమ్లోనే మీ దగ్గర కిచెన్ ఉంది, సపరేట్ కిచెన్ లేదు, ఒకటే రూమ్లో మీరు కిచెన్ వాడుతుంటే అప్పుడు డ్వెల్లింగ్ రూమ్ ఒకటి అవుతుంది. సో అది కిచెన్కి కన్సిడర్ కాదు కాబట్టి ఒకటి పెట్టండి. నెక్స్ట్ మనకి నెంబర్ ఆఫ్ మ్యారీడ్ కపుల్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ హోల్డ్, మీ ఇంట్లో ఎంతమంది పెళ్ళైన జంటలు ఉన్నాయి. మన అమ్మ నాన్న ఉంటే ఒక జంట అవుతుంది, ఒకవేళ మీకు మ్యారీడ్ అయి ఉంటే మీది ఒక జంట, మొత్తం 2 జంటలు అయితే అవుతుంది. సో మీరు ఉంటున్న ఇంట్లో ఎన్ని పెళ్లి జంటలు ఉంటే అన్నీ అయితే ఇచ్చేసి సేవ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది ఉంటుంది. మీకు ఒకవేళ భగీరథ వాటర్ వస్తే ట్యాప్ వాటర్ ఫ్రమ్ ట్రీటెడ్ సోర్స్ అనండి, బోర్వెల్ నుంచి వస్తే బోర్వెల్, హ్యాండ్ పంప్ నుంచి మనం తీసుకుంటే హ్యాండ్ పంపు, బోరింగ్ నుండి తీసుకుంటాం కదా, సో అప్పుడు హ్యాండ్ పంప్ అనేది పెట్టాలి. సో మనకి బావి ఉంటే వెల్ అని అయితే పెట్టండి. లేదు మనం ఎక్కడో వాగు దగ్గర నుంచో లేకుంటే నది దగ్గర నుంచో వాటర్ తెచ్చుకుంటే రివర్, కెనాల్ అని అయితే పెట్టాలి. దాంతోపాటు ఇక్కడ మనకి ప్యాకేజ్డ్ బాటిల్ వాటర్ అయితే ఉంటుంది. మనం ఒకవేళ ఫిల్టర్ వాటర్ వేసుకుంటాం కదా, బాటిల్ వస్తుంది కదా 2 డేస్కి ఒకసారి, సో అలాంటప్పుడు మనం బాటిల్ టు వాటర్ పైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి
అవైలబిలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సోర్స్ అని ఉంటుంది. విత్ ఇన్ ప్రిమిసెస్, నియర్ ద ప్రిమిసెస్. మనం బాటిల్ వాటర్ తీసుకుంటే ఇప్పుడు ఒకవేళ మీరు సిటీలో ఉంటే 100 మీటర్స్ దాటి ఉంటే అది నియర్ ద ప్రిమైసెస్ కంటే దూరం ఉంటుంది, అప్పుడు అవే అని అయితే పెట్టచ్చు. లేకుంటే మనం విలేజ్లో ఉన్నప్పుడు 500 మీటర్స్ లోపు ఉంటే అప్పుడు నియర్ ద ప్రిమైసెస్ అయితే పెట్టచ్చు. లేదు మన కాంపౌండ్ వాల్ లోపలనే ఉంది ట్యాపు, లేకుంటే మన బావి లేకుంటే బోర్వెల్ మన కాంపౌండ్ వాల్ లోపలనే ఉంటే అప్పుడు విత్ ఇన్ ద ప్రిమైసెస్ అయితే పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ లాట్రిన్ అడుగుతుంది. సో మీది ఒకవేళ సెప్టిక్ ట్యాంక్ మీరు కట్టి ఉంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. లేదు మనం రింగులు వేసుకుంటాం కదా, ఒకవేళ మీరు 2 రింగులు వేసుకుంటే ట్విన్ పిట్ లాట్రిన్ దగ్గర ఈ 4 ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ 4 ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఒకవేళ 2 రింగులు వేసుకుంటే. లేదు మనది సింగిల్ రింగ్ ఒకవేళ లాట్రిన్ అయి పైనుంచి మనం ఫ్లోరింగ్ చేసుకుంటే ఇక్కడ సింగిల్ పిట్ లాట్రిన్ విత్ స్లాబ్ అని అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి వేస్ట్ వాటర్ అవుట్లెట్ కనెక్టెడ్ టు, అంటే మనం ఇప్పుడు స్నానాలు చేసిన వాటర్ కానివ్వండి, ఫేస్ కడుక్కున్న వాటర్ కానివ్వండి ఎక్కడికి వెళ్తుందని అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు యూజ్ చేసిన వాటరు కెనాల్ ద్వారా అది కెనాల్ పైనుంచి క్లోజ్ అయి ఉంటే క్లోజ్డ్ డ్రైనేజ్ అయితే పెట్టాలి. ఆ కెనాల్ ఓపెన్ నుండి రోడ్ పక్కన నాలి ఉంటుంది కదా, సో ఆ నాలిలోకి వెళ్తుంటే ఓపెన్ డ్రైనేజ్ అయితే పెట్టండి. లేదు మనం స్నానం చేసిన వాటర్ కానీ ఫేస్ వాష్ చేసుకున్న వాటర్ కానీ మన మామూలుగా పెరట్లోకి వెళ్తుంటుంది, మనం ఉన్న ల్యాండ్లోనే కొద్ది దూరం వెళ్ళి ఇంకుడు గుంతలోకి పోతుంది, లేకుంటే అక్కడనే స్టోర్ అయిపోయి ఉంటే నో డ్రైనేజ్ అని అయితే పెట్టండి. మనకి అవైలబిలిటీ ఆఫ్ కిచెన్ అండ్ ఎల్పిజి కనెక్షన్. మనకు కిచెన్ ఉండి అందులో మనం గ్యాస్ ద్వారా వంట చేస్తే హ్యాస్ ఎల్పిజి పిఎన్జి కనెక్షన్ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. లేకుంటే మనం ఉన్న రూమ్లోనే ఇంతకుముందు చెప్పినట్టు కిచెన్ లేకుండా మనం ఉన్న రూమ్లోనే వంట చేసుకుంటే కుకింగ్ ఇన్సైడ్ హౌస్ బట్ నాట్ ఇన్ కిచెన్ హ్యాస్ ఎల్పిజి కనెక్షన్ పైన అయితే క్లిక్ చేయండి. మనకి ఎల్పిజి కనెక్షన్ ఉండి మనం ఇంటి బయట కుక్ చేసుకుంటే థర్డ్ ఆప్షన్లో ఉన్నదైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి రేడియో. మీ ఇంట్లో ఒకవేళ రేడియో ఉంటే ఎస్ అని అయితే పెట్టండి, లేకుంటే నో అని అయితే పెట్టండి. మనం మొబైల్లో రేడియో వింటే ఆన్ మొబైల్ స్మార్ట్ ఫోన్ ఉంది, దానిపైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి టెలివిజన్ ఒకవేళ మీ ఇంట్లో ఉంటే ఎస్, లేకుంటే నో. టెలివిజన్లో మళ్ళీ మనకి కేబుల్ కనెక్షన్ డిటిహెచ్ కనెక్షన్ అడుగుతుంది, సో అందులో ఒకటి క్లిక్ చేయండి. ఈ 2 కాకుండా మనం మొబైల్ ఇంటర్నెట్ ద్వారా వాడతాం కదా, అప్పుడు ఎనీ అదర్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు సైకిల్, స్కూటర్, మోటార్ సైకిల్ ఉందా అని అడుగుతుంది. మీకు సైకిల్, మోటార్ సైకిల్ 2 ఉంటే, బైకు సైకిల్ 2 ఉంటే బోత్ పైన, సైకిల్ ఓన్లీ ఉంటే సైకిల్ పైన, స్కూటర్ లేకుంటే మోటార్ సైకిల్ ఉంటే సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. మెయిన్ ఫుడ్ మీరు ఏం వాడుతున్నారో అని అడుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మీరు రైస్ ఎక్కువ తింటే రైస్ అని పెట్టండి, చపాతీలు ఎక్కువ తినేది ఉంటే మీరు వీట్ పైన అయితే క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఒకసారి మీరు రీచెక్ అయితే చేసుకోవాలి. రీచెక్ చేసుకున్న తర్వాతే ఫైనల్ సబ్మిట్ అయితే చేయండి. ఫైనల్ సబ్మిట్ వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు ఎలాంటి ఎడిట్ అయితే చేయొద్దు. మీ ఇంటికి వచ్చిన ఎన్యుమరేటర్ ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ ఒకసారి చెక్ అయితే చేస్తారు. సో ఫైనల్ సబ్మిట్ చేయండి. ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్ నో చేంజ్ ఇన్ సబ్మిటెడ్ డేటా విల్ బి పాసిబుల్ అనేది వస్తుంది. మీరైతే ఎలాంటి చేంజెస్ అయితే చేయరాదు. సో ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తరువుగా చెక్ అయితే చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఎస్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి అయితే వస్తుంది. ఇది మీరు జాగ్రత్తగా దాచిపెట్టి ఉండాలి. మీరు ఒకవేళ మీ మొబైల్ నెంబర్కి ఇస్తే మొబైల్ నెంబర్కి వస్తుంది, ఈమెయిల్ ఐడి ఇస్తే ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది. సో దాని నెక్స్ట్ మనకి 11th నుంచి అసలైన సెన్సస్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మీ ఇంటికి ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఉంచండి, మన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆల్రెడీ అయింది, ఎవరైనా ఎన్యూమరేటర్ మన ఇంటికి వస్తే ఈ ఐడి చూపెట్టండి అని మీరైతే చెప్పి ఉంచండి. ఒకవేళ మీరు అవైలబుల్ ఉండకపోవచ్చు, సో వాళ్ళు డబల్ ఎంట్రీ చేయకుండా ఉండడానికి మీరు ముందే ఇన్ఫామ్ అయితే చేయండి. సో ఈ ఐడి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని మీకు ఫైనల్ సబ్మిట్ అయితే చేస్తారు.